పేరుకు హైటెక్ సిటీలోని ఓ ప్రాంతం అక్కడ అమలవుతోంది మాత్రం రాతియుగం నాటి చట్టం. లోకల్ కాకిబాస్ కనుసన్నల్లో మెలిగే ఓ కబ్జారాయుడు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ఇక్కడ తన కన్ను పడిన భూమంతా తన వశమైపోవాలి. మరో మాట లేకుండా నిర్దాక్షిణ్యంగా అమాయకుల నుంచి స్థలాలను లాగేసుకుంటాడు. ఇంకా మాట్లాడితే కుల్లబొడిచి కూర్చోపెడతాడు. స్థానిక పోలీసులే దగ్గరుండి ఇతని అరాచకాలకు వంత పాడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. గత 7 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాం, రోడ్డు పైననే. ఇది ఇంతకుముందు ఓపెన్ ప్లాట్ ఉండే, ఇంకా రోడ్డు కూడా ఉండే, ఇంకా కూడా ప్లాట్ లేకుండే, మొత్తం రోడ్డు ఉండే, అందరు పోతుండే వస్తుండే. మధ్యలో ఏమైంది, ఫస్ట్ అక్కడ నుంచి లేపేసిండ్రు. ఇక్కడ నుంచి వీళ్ళు అబ్జెక్షన్ పెడితే వీళ్ళు పిఎస్కు దీని గురించి కంప్లైంట్ ఇచ్చిండ్రు. కానీ మళ్ళీ ఇక్కడ కూడా రూమ్ అయిపోయింది. కానీ వీళ్ళు చాలా కేసులు ఉన్నాయి, కానీ నో రెస్పాన్స్. ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళేమో చెప్తున్నారు, కానీ బస్సుకి అయితే ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి బస్సు వెనుక అవతల కూడా షైన్ మేడం అని ఉన్నారు. అతనిది కూడా పగలపూట 12 గంటలకే వచ్చి గన్నులతోటి మొత్తం ఇల్లంతా కులగొట్టేసిండు. బస్సు వెళ్ళం పోయి మేము మాట్లాడితే మాకు పని దొరికింది, మేము పని చేస్తున్నాం, మాకు అంతా తెలియదని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు పంపుతుండ్రు, ఎందుకు పంపుతుండ్రు, ఏం పంపుతారు అంతా తెలుస్తలేదు మాకు. వీళ్ళు చెప్తలేరు మాకు. ఇది రోడ్ సార్, రోడ్ మీద వచ్చి కబ్జా చేసి కట్టినారు. కరెంట్ లైట్ కంబల్ ఉంది ఇక్కడ రోడ్ మీద. ఫస్ట్ ఇంకోసారి ఎన్ని సంవత్సరాలు ఫస్ట్ నుంచి అక్కడ ఫస్ట్ రోడ్ ఉంది. ఇది మొత్తం వచ్చి ఇక్కడ మొత్తం కట్టేసినాడు. ఇల్లు కట్టిన తర్వాత మీరు సార్ ఒకసారి లోపల వచ్చి చూడండి సార్. లోపల గేటులు ఉంది, రోడ్ ఉంది, కంబలు ఉంది, లైట్ కంబలు. మనకి ఇంకొక ముందు ఫోటోలు ఉంది, ఈ రోడ్డు ఫోటోలు ఉంది. మొత్తం కాపీలు తీసిన మేము జిరాక్స్ పిఎస్కి వెళ్ళి మొత్తం కంప్లైంట్ మొత్తం ఇచ్చేసినాం. మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసినాం, హరితగా కంప్లైంట్ ఇచ్చినాం. ఇంకా ముందు స్టే ఆర్డర్ కూడా అది తీసుకొని వచ్చేసినాం సార్. ఇది కోర్టు ఆర్డర్ కూడా పెట్టుకుంటే ఈ ఆర్డర్కి మనకు రెస్పెక్ట్ ఇస్తలేదు సార్. ఎవరు వస్తున్నారు చూపిస్తే ఎవరు వస్తున్నారు, ఇది కోర్టు ఆర్డర్ని చూపిస్తున్నాం. ఇది కోర్టు ఆర్డర్, ఎట్లా కలుస్తారా మీరు, నీ రోడ్ ఉంది, ఇది మీరు ఎట్లా కలుస్తారు అని చెప్తే ఎవరు ఎలానో వస్తున్నారు. వచ్చి మనకు తెలియదు, మనకు పని దొరికింది, మేము పని చేస్తున్నాం అని అదే చెప్తున్నారు. ఇది ఉంది సార్ బాధ ఇక్కడ సార్. బస్సు వెళ్ళాం సార్. ఇది హైదరాబాద్లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతం, 124 సర్వే నంబర్. రికార్డుల ప్రకారం ఇది గవర్నమెంట్ ల్యాండ్. కానీ కొన్నేళ్లుగా ఇక్కడ కొందరు బడుగులు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ రేటు గజం 20,000కు పైనే. ఇంకేముంది, గద్దల్లా వాలిపోయారు. స్థానిక పోలీసుల సహకారంతో రెచ్చిపోయారు. ఎంతో కొంత ప్లాట్ల యజమానుల చేతుల్లో పెట్టి బలవంతంగా రాయించుకుంటున్నారు, లేదంటే తమ స్టైల్లో బెదిరించి లాక్కుంటున్నారు. బాత్రూమ్ పలగొట్టేసారు సార్, చూసారా సార్ ఒకసారి. లేడీస్ ఎలా ఉన్నారు సార్, మొత్తం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలని కదా సార్. ఇదంతా కబ్జా మీద ఉండకుండా కబ్జా బయట పంపిద్దాం, మేము ఉందామనే కదా, ల్యాండ్ గ్రాఫర్ ప్లానే కదా సార్. ఇది పోలీసులకు ఎందుకు కనిపిస్తుంది ఇదంతా? అదే మమ్మల్ని ఇబ్బంది పెట్టేపాడు, వాళ్ళకి చెప్పొచ్చు కదా సార్, గట్టిగా అడగవచ్చు కదా. పోలీసు వాళ్ళు ఓన్లీ యూనిఫామ్ వేసుకుంటే కాదు, మా ఇంట్లో కూడా చూడాలి. ఎలా ఉండాలి సార్ మేము? బాత్రూమ్ పలగొట్టేసారు సార్, చూసారా సార్ ఒకసారి. లేడీస్ ఎలా ఉన్నారు సార్, మొత్తం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలని కదా సార్. ఇదంతా కబ్జా మీద ఉండకుండా కబ్జా బయట పంపిద్దాం, మేము ఉందామనే కదా, ల్యాండ్ గ్రాఫర్ ప్లానే కదా సార్. ఇది పోలీసులకు ఎందుకు కనిపిస్తుంది ఇదంతా? అదే మమ్మల్ని ఇబ్బంది పెట్టేపాడు, వాళ్ళకి చెప్పొచ్చు కదా సార్, గట్టిగా అడగవచ్చు కదా. పోలీసు వాళ్ళు ఓన్లీ యూనిఫామ్ వేసుకుంటే కాదు, మా ఇంట్లో కూడా చూడాలి. ఎలా ఉండాలి సార్ మేము? బాత్రూమ్ పలగొట్టేసారు సార్, చూసారా సార్ ఒకసారి. లేడీస్ ఎలా ఉన్నారు సార్, మొత్తం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలని కదా సార్. ఇదంతా కబ్జా మీద ఉండకుండా కబ్జా. మొన్నటి వరకు రఫీక్ అనే వ్యక్తి ఇక్కడ సెటిల్మెంట్లు చేసేవాడు. ఇతనికి పోలీసులు ఫుల్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు కొత్త బాస్ పుట్టుకొచ్చాడు. ఇతని పేరు పవన్ అలియాస్ పౌలు. ఒకప్పుడు తాపీ మేస్త్రి. అడ్డదారిలో కబ్జాలకు మరిగి ఇప్పుడు కోట్లకు పడగలెత్తాడు. ఇతను కూడా పోలీసుల అండతోనే రెచ్చిపోతున్నాడు. ఈ కాలనీలో సుమారు 200 ప్లాట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 20 ప్లాట్లు పోలీసులవే. అంటే వీరి దందా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ముందు అమాయకుల్ని బెదిరించడం, పోలీసుల చెంత పంచాయతీ పెట్టడం, తర్వాత ఎంతో కొంత ముట్ట చెప్పి వారి స్థలాలను లాక్కోవడం, ఇది పౌలు పని. ఇలా ఇప్పటికే సగం ప్లాట్లు ఖాళీ చేయించి ఆక్రమించుకున్నాడు. ఇది రోడ్ సార్, రోడ్ మీద వచ్చి కబ్జా చేసి కట్టినారు. కరెంట్ లైట్ కంబల్ ఉంది ఇక్కడ రోడ్ మీద. ఫస్ట్ ఇంకోసారి ఎన్ని సంవత్సరాలు ఫస్ట్ నుంచి అక్కడ ఫస్ట్ రోడ్ ఉంది. ఇది మొత్తం వచ్చి ఇక్కడ మొత్తం కట్టేసినాడు. ఇల్లు కట్టిన తర్వాత మీరు సార్ ఒకసారి లోపల వచ్చి చూడండి సార్. లోపల గేటులు ఉంది, రోడ్ ఉంది, కంబలు ఉంది, లైట్ కంబలు. మనకి ఇంకొక ముందు ఫోటోలు ఉంది, ఈ రోడ్డు ఫోటోలు ఉంది. మొత్తం కాపీలు తీసిన మేము జిరాక్స్ పిఎస్కి వెళ్ళి మొత్తం కంప్లైంట్ మొత్తం ఇచ్చేసినాం. మున్సిపల్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేసినాం, హరితగా
కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా ముందు స్టే ఆర్డర్ కూడా తీసుకొని వచ్చేసినాం సార్. ఇది కోర్టు ఆర్డర్ కూడా పెట్టుకుంటే ఈ ఆర్డర్కి మనకు రెస్పెక్ట్ ఇస్తలేదు సార్. ఎవరు వస్తున్నారు చూపిస్తే ఎవరు వస్తున్నారు, ఇది కోర్టు ఆర్డర్ని చూపిస్తున్నాం. ఇది కోర్టు ఆర్డర్, ఎట్లా కలుస్తారో నీ రోడ్ ఉంది, ఇది మీరు ఎట్లా కలుస్తారు అని చెప్తే ఎవరు ఎలానో వస్తున్నారు, వచ్చి మనకు తెలియదు, మనకు పని దొరికింది, మేము పని చేస్తున్నాం అని అదే చెప్తున్నారు. ఇదే ఉంది సార్ బాధ ఇక్కడ. మొన్నీ మధ్య పాతబస్తీ బర్కస్ నుండి 15 మంది రౌడీలు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కత్తులతో వచ్చి గాఢ నిద్రలో ఉన్నవారిని లేపి మరీ చితగొట్టారు. ఎదురు తిరిగితే చంపుతామని బెదిరించడంతో భయాందోళనకు గురైన సోఫియా బేగం 100కి ఫోన్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడు కూడా రాత్రంతా పోలీస్ స్టేషన్లో హై డ్రామా జరిగింది. దాడికి పాల్పడిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని కనీసం కేసు కూడా నమోదు చేయకుండా వదిలేశారు. దీనికి కారణం అధికార పార్టీ మంత్రి పేరు చెప్పుకుంటూ చెలామణి అవుతున్న గచ్చిబౌలి ఇన్స్పెక్టర్కి పవన్కి ఉన్న సంబంధాలే. అంతేకాదు పవన్ గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ రమేష్ బినామీ అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఓనర్తో నేను మాట్లాడతా, పవన్ వాళ్ళు ఎన్నుకున్నతో నేను మాట్లాడతాను. ఎందుకంటే సుశీలమ్మకి రిజిస్ట్రేషన్ అయింది వాస్తవం, ఆ డాక్యుమెంట్ ఇచ్చింది. కొన్ని సంవత్సరాలుగా నోటీస్ ఇచ్చాము, ఈమె కూడా వస్తుంది, ఈమె కూడా రావాల్సిందే. సెకండ్ నోటీస్ కూడా ఇస్తాము, డాక్యుమెంట్ ఇవ్వాల్సింది. వాళ్ళు చెప్పేది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో మేము కబ్జాలో ఉన్నాము, మేము ఆక్రమించుకుని ఉన్నాము, అన్యాయంగా మా స్థలాలు గుంజుకోవడానికి, అలాంటి ఎవిడెన్స్ మా స్థలాలు గుంజుకోవడానికి పవన్ అనే వ్యక్తి మాపై దౌర్జన్యం చేసి రాత్రికి రాత్రి భయపెట్టి రౌడీలతో భయపెట్టి ఏమంటున్నా అంటే నేను ఆమె అక్కడ ఉన్నది అనే దానికి ఆధారాలు లేవు. ఫస్ట్ పాయింట్ ఇవ్వాలని షీ హెస్ టు కమ్ అండ్ గివ్. ఆమె వేరే పోలీస్ స్టేషన్లో కూడా ఎక్కడెక్కడ కంప్లైంట్ ఇచ్చింది అది కూడా వెరిఫై చేస్తున్నాను. ఆమె ఎన్ని రోజుల నుంచి ఉన్నదో ఉన్నదని ప్రూవ్ చేస్తున్న బాధ్యత నౌ ఇట్ హ్యాస్ షిఫ్టెడ్ టు ఎంఆర్ఓ. ఆమెకున్న డాక్యుమెంట్ తను మ్యాచ్ అవుతా లేదా? అండ్ మోర్ ఓవర్ వీఆర్ రైటింగ్ ఏ డీటెయిల్ రిపోర్ట్ టు ద ఎంఆర్ఓ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ల్యాండ్. ప్రతి ఒక్కరు వచ్చి పోలీస్ స్టేషన్లోనే నేను ల్యాండ్ గురించి మాట్లాడుతా అనే పరిస్థితి అయిపోయింది. ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి పట్టించుకోమంటే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇంకా మా కంట్రోల్కి వచ్చిందని ఒకసారి మరి జిహెచ్ఎంసీ వాళ్ళు రానప్పుడు వాళ్ళకి నెంబర్ ఏదో అసైన్ చేస్తున్నారు. నౌ దే ఆర్ డూయింగ్ సమ్ ఎక్సర్సైజ్. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 2 మెకానిజంల దగ్గర ఎక్కడ పోయినా కూడా లెటర్లు ఇచ్చి వస్తున్నారు తప్ప ఏం చేస్తారు. కాబట్టి వీడికి వచ్చి తానుకొని ఇది రావడం. అర్ధరాత్రి 12 గంటల సమయంలో 15 మంది రౌడీలు వచ్చి ఏం ఫిర్యాదు ఇచ్చిందో దాని మీద ప్రాపర్ కేసు చేసినాము. క్రైమ్ నెంబర్లో ఆమెకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చినాము, ఆమె తీసుకుంది. ఆమె ఎఫ్ఐఆర్ షాహీన్ బేగం తీసుకున్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీ సంతకం నా దగ్గర ఉంది. ఆమె అందరూ బయట నేను నా కేసు చేస్తలేరు అని అంటే అది అవాస్తవం. ఎందుకంటే చేయకుండా చేయరా ఇంతవరకు ఎవరన్నా అరెస్ట్ చేశారు? అందరికీ నోటీస్ ఇచ్చినాం, 10 మంది వీళ్ళకు 10 మంది వాళ్ళకి. దే షుడ్ కమ్ అండ్ ప్రొడ్యూస్ ఆల్ ద రిలవెంట్ డాక్యుమెంట్స్. ఎందుకు పోయినారు, నువ్వు ఏ విధంగా క్లెయిమ్ చేస్తున్నావు, నీ క్లెయిమ్ రీజన్ ఏంటి అనేది కూడా చెప్పాలి. చెప్పకపోతే అదే రిపోర్ట్ మన సెకండ్ రిపోర్ట్ విత్ ఇన్ 1 వీక్లో వీఆర్ గోయింగ్ టు సెండ్ అగైన్ టు ద ఎంఆర్ఓ అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ ఆర్డీఓ టు ఇంటర్వ్యూన్ ఇన్ టు దిస్. మళ్ళీ మా దగ్గర ఒకటే ఒక రెమెడీ, ఇక వచ్చిన వాళ్ళు ఇప్పుడు నా భూమి అని వచ్చి క్లెయిమ్ చేస్తున్నాడు రౌడీ అని ఏమంటారు, ఈమె భూమి అని క్లెయిమ్ చేస్తున్న వాళ్ళు రౌడీ అని వాళ్ళు అంటారు. ఇప్పుడు అందరూ ముస్లిం పార్టీలు 2 వర్గాలు అయిపోయి వాళ్ళ కుటుంబాల మధ్యలో గొడవలు పెట్టుకొని ఇప్పుడు ఒరిజినల్ ఓనర్తో నేను సిఐ ఎస్ఐ భూపతి కానిస్టేబుళ్లతో కలిసి షాహీన్ బేగం దగ్గరకు వెళ్లి స్థలం ఖాళీ చేయమని హెచ్చరించారు. దీంతో షాహీన్ ఏదైనా ఉంటే కోర్టులో చూసుకుంటానని, బలవంతం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని భయపెట్టినా ఏమాత్రం పట్టించుకోకుండా దౌర్జన్యానికి దిగారు. దీంతో షాహీన్ ఫినాయిల్ తాగి ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈమె పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సివిల్ తగాదాలలో తలదూర్చుతున్న గచ్చిబౌలి పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తామే కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, గచ్చిబౌలి ఏరియాలోని భూ కబ్జా కోరులకు సంబంధించి సమాచారం ఏంటి? లయ, గచ్చిబౌలి ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్ ల్యాండ్ లో దాదాపు ఒక 5 ఎకరాలకు సంబంధించి ఒక గవర్నమెంట్ ల్యాండ్ లో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కొంతమంది ఆవాసం ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి వాళ్ళని బెదిరించి, అంటే సర్వే నెంబర్ 142లో కొంతమంది బెదిరించి మీరు ఖాళీ చేయాలి, లేకపోతే మీ అందు చూస్తామని చెప్పిన బెదిరింపులకు పాల్పడి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళు కబ్జాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా గతంలో చాలాసార్లు మీడియాలో రావడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది మహిళలు కూడా తమను అక్రమంగా ఖాళీ చేయిస్తున్నారు. అసలు బేసిక్ గా ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా
ప్రస్తుతం ఆ ల్యాండ్ ను కబ్జా చేసి, అంటే ల్యాండ్ లో ఎప్పటి నుంచి దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నివాసం ఉన్నాం కాబట్టి దీన్ని పట్టా ల్యాండ్ గా మార్చుకుంటాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. కానీ కొంతమంది పక్క ల్యాండ్ రిజిస్ట్రేషన్